Welcome to Yo-Yo TV City Talkies. Garuda Express, an international courier service. బాహుబలి ది బిగినింగ్ సినిమా విడుదలైన తర్వాత నుండి ప్రతి ప్రేక్షకుడి మధ్యలో మెదిలిన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం పార్ట్ 2లో తెలిసిపోయింది. అదే కాకుండా బాహుబలి ది కన్క్లూజన్ సినిమాకి బోలెడని ప్రశ్నలతో వెళ్లిన ప్రేక్షకులు చాలా వాటికి బదులు తెలుసుకున్నారు. శివగామిని చేసిన తప్పేంటో, సుబ్బరాజు క్యారెక్టర్ ఏంటో, బాహుబలి నిజంగా చనిపోయాడో లేదో కూడా తెలిసిపోయింది. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది బాహుబలి ది కన్క్లూజన్. కానీ ఒకే ఒక ప్రశ్నకు మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయేలా చేసింది. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన రాజమౌళి ఈ ప్రశ్నకు మాత్రం ఎందుకు సమాధానం చెప్పలేదు? ఇంతకీ సమాధానం లేకుండా మిగిలిపోయిన ఆ ప్రశ్న ఏంటి? దీనికి సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ తెలుసుకోండి. భల్లాల దేవుడికి భద్ర అనే కొడుకున్న సంగతి బాహుబలి ది బిగినింగ్ లో చూసాం. అడవిశేష్ చేసిన ఆ క్యారెక్టర్ ని బాహుబలి చంపేయడం తెలిసిందే. రెండో భాగంలో శేష్ కనిపించడు కానీ అతడి తల మాత్రం కనిపిస్తుంది. దాన్ని తీసుకునే భల్లాల దేవుడి మీదకు దండెత్తుతుంది మహేంద్ర బాహుబలి బృందం. కొడుకు తలను చూసి వెర్రెత్తిపోతాడు భల్లాల దేవ. కానీ ఆ సీన్ లో కానీ అంతకు ముందు ఎక్కడా కానీ భల్లాల దేవుడికి ఆ కొడుకును కనిచ్చింది ఎవరన్నది చూపించరు. అసలు అతడి పెళ్లికి సంబంధించిన ప్రస్తావనే ఉండదు. ఎప్పుడూ తండ్రితో కలిసే కనిపిస్తాడు భల్లాల. ఎక్కడా భార్య ప్రస్తావన ఉండదు. ఆ పాత్రను చూపించరు. అసలు ఆ క్యారెక్టర్ బ్రతుకుందా లేదా అన్న ప్రస్తావన కూడా లేదు. మరి ఉద్దేశపూర్వకంగానే భల్లాల భార్య సంగతి పక్కన పెట్టేశారా లేక దాని సంగతి మర్చిపోయారా అన్నది రాజమౌళి బృందానికే తెలియాలి.